పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కక్షగట్టి వెంటాడి టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేత కిరణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరీదిపేటలో కోనప్రసాద్ మృతిపై నిరసన తెలిపారు. ఇలాంటి దాడులను ఆపకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇలా దాడులు చేస్తుంటే వచ్చే 5 ఏళ్లలో పాలన ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నేత కిరణ్తో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. దాడిలో తీవ్రంగా గాయపడిన కోనప్రసాద్ మృతి చెందడంతో సొంత గ్రామమైన ఫరీద్పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ దాడులు ఏ విధంగా చూస్తారు? ఈ దాడులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి కొంచెం కూడా ఇదొక అలవాటు అయిపోయింది. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి అకృత్యాలు దుశ్చర్యలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆనాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఏనాడు కూడా ఈ 5 సంవత్సరాలు ఇంత ఫరీద్పేటలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి మర్డర్లు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ మేము చూడలేదు. కానీ ఈరోజు మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చి 2 మాసాలైనా దాటిన వెంటనే వెంటనే ఒక మర్డర్ కేసు అనేది బయటకు వచ్చింది. ఈరోజు అంటే ఇలాంటి దుశ్చర్యలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని చవి చూడవలసి ఉంటుందని ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకెవరితో చెప్పుకోవాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటివి వచ్చే రోజుల్లో కూడా జరగకుండా ఉండాలంటే మీరు దీనిపై వెంటనే నిర్ణయం తీసుకొని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళకి 302 కింద కట్టి వెంటనే వాళ్ళకి శిక్షార్హులుగా ఇచ్చేయాలని నేను కోరుకుంటాను. ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండేటట్టు ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా చూడాలి తప్ప ఈ విధంగా చేయడం చాలా పొరపాటని నేను తెలియపరుస్తూ ఉన్నాను. కేవలం భయభ్రాంతులకు గురి చేసేందుకే వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను మద్దతుగా ఎవరైతే నిలుస్తారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేందుకే టీడీపీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి దాడులు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూసుకోవాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ హెచ్చరించారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.